రైట్. బీజేపీ ద్వంద్వ నీతి ద్వంద్వ వైఖరి అనేది స్పష్టంగా కొడుతున్నారు. ఒక విశ్లేషకులుగా వారు చెప్పారు. అంటే గోడని పిల్ల ఉండి ఎప్పుడు మా చేతిలోకి వస్తుందని చూస్తుంది. నిజంగా రైట్. ఇప్పుడు కేఆర్ఎంబీ ఇష్యూ అంటే ప్రాజెక్టుల ఇష్యూ మీ చేతిలోకి వచ్చింది. ఇప్పటికైనా తెలుస్తారా ఏపీ తెలంగాణ పంచాయతీ నీటి వాటర్ తెలుస్తారా? ముందుగా 99 ప్రేక్షకులకి ప్యానలిస్టులకు అందరికీ నమస్తే, మీకు నమస్తే. ఇప్పుడు బీజేపీ ద్వంద్వ వైఖరి అంటే అంటే స్పెసిఫిక్గా దేంట్లో అయినా ద్వంద్వ వైఖరి చూపించిందా? అభివృద్ధి విషయంలో చూపించిందా? సంక్షేమానికి నిధులు విడుదల చేయడంలో చూపించిందా? మౌలిక వస్తువులు కల్పించడానికి చూపించిందా? పోనీ మీరు చెప్తున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఏమైనా చూపించిందా? 23,000 కోట్లు ఇచ్చినామండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి. ఏం తమాషాలా? 23,000 కోట్లు ఇచ్చినాము తెలంగాణ రాష్ట్రానికి గత 4 సంవత్సరాల్లో. పుణ్యానికి ఇచ్చారంటారు వాళ్ళు. పుణ్యానికి దేనికి ఎక్కడ చేసి చూపించండి. రాష్ట్రం 23,000 కోట్లు ఇచ్చినాం. ఏం ద్వంద్వ వైఖరి ఎక్కడ ఉంది అంటున్నా నేను. ద్వంద్వ వైఖరి ఎక్కడ ఉంది? ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంది? ఒక కాళేశ్వరం చూపించేసి మేమంతా చేసేసినాం అన్ని పొలాలలో తడిపేసినాం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇదే కేఆర్ఎంబీ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇదే కృష్ణానది గురించి మాట్లాడుతున్నారు. మా నారాయణపేట జిల్లాలో మక్తల్ నుంచి స్టార్ట్ అవుతుంది, కృష్ణా నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 14 మినీ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. 14 మినీ లిఫ్ట్ ఇరిగేషన్స్ గత 10 ఏళ్ల నుంచి మూలన పడేసిర్రు, తుప్పు పట్టినాయి. 45,000 ఎకరాల భూమి నీళ్లు లేకుండా పోయింది. ఏం మీ మొహం చెప్పేది మీరు? నేను ఎన్నోసార్లు చెప్పినా, ఎన్నోసార్లు రిక్వెస్ట్ కూడా చేసిన, లెటర్ కూడా ఇచ్చిన. మినీ లిఫ్ట్లు 14 లిఫ్ట్లు ఉన్నాయి. 14 మినీ లిఫ్ట్లు కేవలం 5,600 కోట్లు ఇస్తే వాటికి మంచిగా మోటార్లు పనిచేస్తాయి. ఓ 40,000-45,000 ఎకరాల భూమి పాడుతుంది అంటే కనీసం సపోర్ట్ చేసిన లేడు. ఒక దిక్కుమాల ఎమ్మెల్యే ఉండే, వాడికి అయితే ఏమీ తెలియదు, అసలు మాట్లాడడానికి రాదు, సబ్జెక్ట్ చెప్తే అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు అడుక్కోవాలా, కుండ మీ దగ్గర రాదు, కుండ దగ్గరికి మీరు రావాలని వాడిని సమాధానాలు ఇస్తాడు తిక్కలోడు. అంటే నాకు అంటే ఏమిటండి, చేసిన పనులు ఏమీ లేవు. ఇదే కృష్ణా రివర్ పైన మాట్లాడుతున్నా, నేను వేరే దానిపైన మాట్లాడలేదు. మీరు ఇంకేం మాట్లాడతారు? కృష్ణా నది తెలంగాణలో ఆయన ఎవరు టిఆర్ఎస్ మిత్రుడు నోట్ చేసుకోమని చెప్పాడు, తెలుసో తెలీదు. కృష్ణా నది తెలంగాణలో 450 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 450 కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టిఆర్ఎస్ మంత్రులు ఉండే. అదే 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. అక్కడ యూపీఏ ప్రభుత్వంలో మన కేసీఆర్ ఉండే. 2004 నుంచి 2014 వరకు ఏం చేసిరండి? 34 లిఫ్ట్ ఇరిగేషన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేస్తే 60 నుంచి 70% కూడా కంప్లీట్ కాలే. 60 నుంచి 70% కంప్లీట్ కాకపోతే మీరు వచ్చి ఏం చేసి 2014లో మీరు వచ్చి ఏం బీకిరు? 2014 నుంచి ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ కేఆర్ఎంబీ స్టార్ట్ చేస్తే ఆగండి మిత్రమా ప్లీజ్ ఆగండి. 2014లో కేఆర్ఎంబీ స్టార్ట్ చేసిరు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆగండి మిత్రమా ప్లీజ్ మొత్తం ఆగండి ప్లీజ్ మిత్రమా ఆగండి. ఎమ్మెల్యే మీద వాళ్ళ మీద నీ ఇష్టం, నీ పార్టీ ఆఫీస్ కాదు. మీ ఎమ్మెల్యే భాషను చెక్ చేసుకోమని చెప్పండి. మీ ఎమ్మెల్యే భాషని కరెక్ట్ చేసుకోమని చెప్పండి. అటువంటి భాషని నేనేమంటున్నా కొంచెం మాగు మిత్రమా, నిన్నేమంటలేను, నిన్ను అంటలే, నాకు కొంచెం మాగు. నేను ఆన్సర్ ఇచ్చేది ఎవడైతే ఇట్లా భాష మాట్లాడాడో వాళ్ళకి అట్లనే ఆన్సర్ ఇస్తా. ఎవరైనా ఏమో అనుకో, పార్టీ రిప్రజెంటేటివ్ అంటారు. నేను అదే చెప్తున్నాను. ఎమ్మెల్యే అంటే మండుతుంది. మీ ఎమ్మెల్యే అట్లనే మాట్లాడుతుండే. నేనంటా ఏదో 5 ఏళ్లకు ఒకసారి నేను కాన్స్టిట్యున్సీకి వస్తానంటే నన్ను వ్యక్తిగతంగా దూషించండి మీ ఎమ్మెల్యే. అడుగుతావాను మరి? అయితే ఇది ఏంటండి నేనేమంటున్నా, మీరు వ్యక్తిగత కాదండి రవి. నీ నియోజకవర్గ కసి కోపం ఇక్కడ తీసుకుంటే నేనేమంటున్నా, 45,000 ఎకరాలు పడావున పడితే పట్టించుకోరండి. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారండి? ఒక ముఖం మాట్లాడలేదంటే అసెంబ్లీలోకి వచ్చి వేరే విషయాలని మాట్లాడతారు కానీ ఈ విషయాలు మాట్లాడరు. మరి అంటే ఆవేదన అర్థం చేసుకోండి మిత్రమా. అంతే, ఇక్కడ మనకేం వ్యక్తిగతంగా ఒకరిపైన ఏం అది లేదు. ఆవేదన అర్థం చేసుకోండి, ప్రజల ఆవేదన. 40,000 ఎకరాలు నా సొంత ఊరుంది అక్కడ. నేనేమంటున్నా, కమ్ టు సబ్జెక్ట్. 2004లో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ యూపీఏ గవర్నమెంట్లో కూడా ఉన్నారు. పోనీ 2014లో తెలంగాణ పునర్విభజన చట్టం వచ్చింది. తెలంగాణ ఆంధ్ర పునర్విభజన చట్టం ప్రకారము మీరు కేఆర్ఎంబీ స్టార్ట్ చేశారు. కేఆర్ఎంబీ స్టార్ట్ చేసినప్పుడు 450 కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహిస్తుంటే మనకు 299 టీఎంసీలో ఎందుకు తెలంగాణ కేటాయించాలని చెప్పేసి మీరు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేండి? నా ప్రశ్న అది. ఇప్పుడేమో కేంద్రం పైన సబ్జెక్ట్ కాదండి, పంచాయతీ తెలుస్తారా లేదా? పంచాయతీ నేను ఒకటే మాట్లాడుతున్నా, నేను ఒకటే చెప్తున్నా. తెలంగాణ మొట్టమొదట తెలంగాణ ప్రయోజనాలను నేను ఎట్టి పరిస్థితుల్లో ఫలంగా పెట్టను.
యాజ్ ఎ బీజేపీ పార్టీగా, తెలంగాణ బీజేపీ పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రయోజనాల కోసం నేను ముందుంటా. ఎస్, యాజ్ పర్ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం చూస్తే దాదాపు 40 నుంచి 50% వాటా మనకు రావాలి, కాదనట్లేదు. కానీ దాన్ని వాదించాల్సింది ఎవరండి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కదండి వాదించాల్సింది అంటున్నా. 2014లో కేఆర్ఎంబి వచ్చినప్పుడు మీరు ఎందుకు వాదించలేదు అంటున్నా. 299 టీఎంసీలకే ఎందుకు సరిపెట్టుకున్నారంటున్నా. ప్లస్ ఇంకోటి, కృష్ణా రివర్ పైన ఈ లిఫ్టులు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని నా ప్రశ్నలో ఏమైనా తప్పుందా? ఒకటే కేంద్రానికి అప్పచెప్పడం ద్వారా, కేంద్రానికి మీరు ప్రాజెక్టులకు అప్పగించడం ద్వారా పంచాయతీ పరిష్కారం దేవుడు ఎరుగు. మీరు కనీసం డ్యామ్లకు సున్నమే లేరు, డ్యామ్ల కట్టలపై పోలేరు. మన హక్కులు మనం కోల్పోతామన్నది వారి. మేము వచ్చే రోజులైందండి, రాగర అప్పగించారుగా. అంటే ఇప్పుడు మేము వచ్చి చదువుకొని మేము ఆ ఫైల్స్ అన్ని చూసుకొని మేము పోయేసి ఢిల్లీతో మాట్లాడి, ఒక్క నిమిషం, ఇప్పుడు పోయి మనం కనీసం వాళ్ళతో మనము చర్చా సమావేశాలు కూడా జరపకుండా పోయేసి, అంటే మేము సున్నమేసి మేము అది చేస్తేనా ఇప్పుడు హక్కులు కోల్పోరండి. ఎందుకు కోల్పోతారో పిచ్చోళ్ళ హక్కులు కోల్పోవడానికి రేవంత్ రెడ్డి గారు లేకపోతే తెలంగాణ ప్రభుత్వం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? కేసీఆర్ లెక్క దూకుడు స్వభావం కాదు మాది. ఈ దూకుడు స్వభావంతోనే ఎట్లయిపోయింది పార్టీ అనేది అలా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందండి, తొందరపడొద్దు. అట్లా తొందరపడితే ఎట్లా? మీరు ఇట్లా డిస్కషన్లో పెట్టి ఆ ఢిల్లీలో దేనికి తాకడ పెట్టాము, ఎందుకు తాకడ పెడతాము? 100% తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఇంత కూడా ఏం చేయలేకపోయింది. మేము పంచాయతీ రాకుండా మాకు రావాల్సిన వాటే న్యాయబద్ధంగా రావాలని అడుగుతున్నాం. పోయేసి గల్లబట్టి అడుగుతామా? పోయి అడగడమే వేరుంటుంది, గల్లబట్టి అడగడం వేరుంటుంది. మేము అడుగుతాము 100%. అప్పుడు బీజేపీ నాయకులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా పార్టీకి ఒత్తాస పలకరు కదా. అడగడం సాంప్రదాయం సార్, పోయి గొడవ పెట్టుకోవడం కేసీఆర్ సాంప్రదాయం, మా సాంప్రదాయం కాదు. ఆ తాకట్టు తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిందే వాళ్ళు ఎందుకు అడగలేదు? సఖ్యతతోనే ఉన్నారు కదా, ఎందుకు అడగలేదు? ఎన్నోసార్లు సీఎం గారు మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగలేదు? మీకు లేదా అప్పుడు బాధ్యత లేదా సార్? చెప్పండి. మన జుట్టును కేంద్రం చేతికి ఇచ్చారు. మన జుట్టు కేంద్రం ఎవరండి? కేంద్రం మన వాటా లేదా? అంటే మన రాష్ట్రాల వాటా. ఒక్క నిమిషం సార్, ఎందుకు ఇస్తామండి జుట్టు? ఎందుకు ఇస్తామండి? ఒకటి మీరు వెంకట్ గారు, నేను ఒక్క నిమిషం అండి, ఎందుకు ఇస్తాం జుట్టు ఇవ్వడానికి? మేమంతా అసమర్థ పాలనలాగా కనిపిస్తుందా? మేము 100% ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాము. అన్ని ప్రాజెక్టులతో పాటు 100% మనకు రావాల్సిన వాటా 100% మేము గ్యారంటీగా తీసుకొని వస్తాము. 100% కొట్లాడమండి, సఖ్యతతో ఉంటాము, వాళ్ళతో కలిసి పనిచేస్తాము. అంతేగాని ఇక మాట్లాడినంత మాత్రాన మేమిద్దరం కలిసిపోయినామంటే ఎక్కడైనా ఆకాశం నీగి కలుస్తుందా అండి? మీరు కూడా మాట్లాడతారు. నేనే మాట్లాడలేదండి. రైట్ నరేష్ చెప్పండి నరేష్, కేంద్రం చేతికి వెళితే ఒక పెద్దన పాత్రలో వివరిస్తుంది, సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనేది వీరి వర్షన్. అయితే నేనేం